నమో నారాయణ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ముందుగా మాట్లాడుతున్నట్టు మంచి సమాజాన్ని ఎలా నిర్మించాలో నేను చెప్తాను. ఫస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి. ప్రతి ఒక్క తల్లిదండ్రి కోరటంలో తప్పు లేదు. ఎందుకంటే నా కొడుకు డాక్టర్ కావాలి, నా కొడుకు లాయర్ కావాలి, ఇంజనీర్ కావాలి, మంచి మంచి పొజిషన్లో ఉండాలి అని కోరుకోవడంలో తప్పు లేదు. కానీ ఇదే మార్గంలో 10 మందికి మంచి చేయాలి అనేది విద్య నేర్పించడం లేదు. ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ నేర్పించడం లేదు. అందుకోసం 2 రకాల విద్యలు పిల్లలకు నేర్పించండి. ఒకటి ఆధునికము, 2 ఆధ్యాత్మికము. ఆధునికము ఎలాగో మనకు ఇప్పుడు నేర్పిస్తున్నారు. ఈ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఈ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటి నుండి వాళ్ళు ఏం నేర్పిస్తున్నారు తెలుసా? ఇవన్నీ మీరు చదవండి, స్కూల్కి రండి, సర్టిఫికేట్ తెచ్చుకోండి, బయటికి పోండి, ఏదో ఒక జాబ్ చేయండి, డబ్బు సంపాదించండి. ఇక్కడ మానవత్వం ఎక్కడా లేదు. ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో, ఈ ఆధునిక ఎడ్యుకేషన్ సిస్టంలో మానవత్వం ఎక్కడా లేదు. అందుకే ఆధునికం కాకుండా ఆధ్యాత్మికంతో కూడిన ఎడ్యుకేషన్ ఇస్తే కనుక పిల్లలకి మంచి జ్ఞానం వస్తుంది. అందుకే మన పూర్వీకులు మన సాంప్రదాయాలను మహాభారతము, రామాయణము, శివపురాణము ఇలాంటి ఎన్నో పుస్తకాలలో పొందుపరిచి పెట్టారు. ఇవి నేర్చుకుంటే నీకు జ్ఞానమే కాదు, ఇంకొక మనిషి పట్ల నువ్వు ఎలా ప్రవర్తించాలి, ఎలా బ్రతకాలి అనేది నీకు నేర్పిస్తుంది. ఒక క్యారెక్టర్ బిల్డ్ చేస్తుంది. ఒక లాయాలిటీ, ఒక విశ్వాసం, ఒక నమ్మకం, ఒక విధేయత, ఒక మంచితనం, ఇలాంటివన్నీ నేర్పిస్తుంది. ఇవాళ ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తు దగ్గరికి పోతే డబ్బు లేకుండా, లంచం లేకుండా పని జరగటం లేదు. ఇక్కడ డబ్బు మాత్రమే వాడు గుర్తుపెట్టుకున్నాడు. కానీ అదే అవతల వాడు కూడా నాలాంటి మనిషే, నేను ఎలా పుట్టానో వాడు కూడా అలానే వాళ్ళ అమ్మ కడుపులో నిండి పుట్టాడు రా అని ఆలోచించడం లేదు. ఒక డాక్టర్కి పోతే ముక్కు పిండి డబ్బు వసూలు చేస్తున్నాడు. వాడు కనీసం ఆలోచించడం లేదు. అదే అటుపక్కల ఉన్నవాడు కూడా నాలాంటి మనిషేరా, నా వంతు సహాయం నేను చేయాలి, డబ్బు సంపాదించాలి. అది ఎంత మోతాదులో, ఎంతవరకు? పక్కన వాడి ఏడుపు చూసి పక్కన వాడి పొట్ట కొట్టి సంపాదించడం కాదు. అటువంటి సంపాదన ఎప్పుడు నిలబడద్దు. లేదు, పిల్లల్ని మనము పెంచాము, పెద్ద చేశాము, ఉద్యోగాలు చేస్తున్నారు, లక్షల వేల కొద్ది డబ్బు సంపాదిస్తున్నారు. ఆ డబ్బు ఎలా సంపాదిస్తున్నారో మనకు అనవసరం. 10 మందిలో పేరు కావాలి, లగ్జరీ కార్స్ కావాలి, బెంజ్, BMW కార్స్ కావాలి, ల్యాంబోర్గిని వంటి కార్స్ కావాలి, లగ్జరీ లైఫ్ కావాలి. సమాజం ఎలా పోతే ఏంటి? ఇలా అనుకున్నప్పుడు మంచి సమాజం ఎక్కడా ఏర్పడదు. ఇక్కడ నువ్వు నేను మార్పు చెందినప్పుడు ఎవడో ఎందుకు మార్పు చెందుతాడు? మార్పు ఎవడు తెస్తాడు? ఇక్కడ నువ్వు నేను తేవాలి, ఎప్పుడు మార్పు తేడు. ఇక్కడ అర్థమైందా? ఇటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్నప్పుడు మాత్రమే వచ్చే జనరేషన్లలో మార్పులు వస్తాయి. లేదంటే ఎటువంటి పరిస్థితుల్లో మార్పులు రావు. దయచేసి మారండి.